నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల అరెస్ట్ అక్రమ అరెస్టును ఖండించిన హస్తం నేతలు అల్లాపూర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు యాదాద్రి ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం నిండుకుండల జుక్కల్లోని నిజాం సాగర్ కౌలాస్ ప్రాజెక్టులు వరి నాట్లు ముమ్మరం చేసిన పరివాహక ప్రాంత రైతులు ఆనందంలో అన్నదాతలు నిర్మల్ జిల్లాలో రంగారావు ప్రాజెక్టు నుండి గుండెగాం గ్రామానికి పోటెత్తిన వరద నీరు ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఆందోళనలో గ్రామస్తులు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలంలో చెలో రాజ్భవన్ ముట్టడికి బయలుదేరిన మండల కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్భవన్కు బయలుదేరగా తమ నివాసాల వద్దనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంగాల డానియల్ మీడియాతో మాట్లాడుతూ పెరిగిన ఇంధన ధరలను నిత్యావసర వస్తువులను ధరలను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న మండల కాంగ్రెస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. అక్రమ అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మాజీ సర్పంచ్ కందుకూరి సోమయ్య, కౌన్సిలర్లు చిర్రబోయిన హనుమంతు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజల మీద ప్రేమ లేకుండా ప్రజలను నిర్దాక్షిణ్యంగా హాస్పిటల్ కనీసం కరోనా వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రజలకు సామాన్య పౌరుడికి ఎవరికి రక్షణ లేదు. అదేవిధంగా మా కాంగ్రెస్ కార్యకర్తలను ఈ విధంగా నిర్బంధ పెడితే ఇప్పుడు దళితులను కనీసం ఐఆర్ అధికారులు ఉంటే కూడా పక్కన పెట్టి జనంలోకి రాకుండా అగ్రవర్ణాలను ఆయన చెప్పు చేతులు నాయకులతోనే రాజ్యం వెళ్తున్నాడు. అది కూడా ఈరోజు ఒక్కొక్క మాజీ ఐఏఎస్గా మన మాట్లాడారు. అదే ఇంకొంతమంది ఐపీఎస్లు ఐఏఎస్లు అదే బాట బీఆర్ఎస్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఒక ఉద్యోగస్తు మనలే కాదు, ఉద్యోగస్తులను కూడా వదిలిపెట్టట్లేదు. ఆయన భాషీజాన్ని అందరి మీద ప్రయోగిస్తుండు. ఇది అందరూ గమనిస్తున్నారు. ఉద్యోగస్తులను వదిలిపెడితే ప్రజలను వదిలిపెడతలే, విద్యార్థులను వదిలిపెడతలే, అదేవిధంగా వ్యాపారస్తులు ఎవరిని వదిలిపెట్టలే. కావాల్సిన దోసుకుంటుండు. అదే కాళేశ్వరం పెట్టి 3 లక్షల కోట్లు తీసుకుంటూ ఇక్కడ మిషన్ కాకతీయ పెట్టి కార్యకర్తలకు లక్షల కోట్లు దోచిపెట్టిండు. అదే వాళ్ళ కార్యకర్తలు ఆయన కనపడిన చూస్తుంది తప్ప ప్రజలకు ఏం చేయట్లేదు. ఒక సామాన్య విద్యార్థి చదువుకోవాలంటే ఫీజు రిమెంబర్స్ ఉంటే కనీసానికి ఆ చదువుకునే విద్యార్థి ఉండేది. ఇప్పుడు ఆ ఫీజు రిమెంబర్ ఎత్తేసి చదువుకునే పరిస్థితి లేదు. కనీసం ఈ కరోనా టైంలో ఆన్లైన్ క్లాసులకు వెళ్లే సౌకర్యంలో కూడా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ క్లాస్ అని చెప్పేసి ఫీజులు దోపిడీ, ప్రైవేట్ కాలేజీలో గుమ్మక్కై ఫీజుల దోపిడీ చేస్తుండు. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ప్రభుత్వము ఫోన్ ట్యాంపరింగ్ విషయంలో మేమంతా రాజ్భవన్ ముట్టడి గురించి బయలుదేరుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలందరినీ అర్ధరాత్రి నిరంకుశంగా నిర్దాక్షిణ్యంగా పట్టుకొచ్చి స్టేషన్లో అరెస్ట్ చేయటము నిరంకుశ చర్య. దీన్ని అందరం ఖండిస్తున్నాము. ఈ విధంగా అరెస్ట్ చేయటము అది రాష్ట్ర ప్రభుత్వానికి సరైనది కాదు. ఈ విధంగా అరెస్ట్ చేయటం వల్ల కార్యకర్తలు రెచ్చిపోయి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. మన దగ్గర దళిత మన తుంగతుర్తి నియోజకవర్గము ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఈ యొక్క ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎస్సీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఒక దళితురాలని మరియమ్మను నిర్దాక్షిణ్యంగా లాకప్ వృత్తిలో మరణిస్తే కనీసం ఆమె విషయంలో ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకపోవడం అది చాలా శోచనీయమైన విషయము. ఈ విధంగా చేయటం అది కరెక్ట్ కాదు. అదేవిధంగా నైట్ మమ్మల్ని అరెస్ట్ చేయడం కేసీఆర్ ప్రభుత్వము కొత్తగా మళ్ళీ దళిత బంధు అని ఒక్కొక్కరికి 10 లక్షలని అల్లక దళితుల మీద ఏదో ప్రేమ పుట్టుకొచ్చినట్టు అదొక హుజూరాబాద్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా దళితులను మరొకసారి మోసం చేయడానికి దళిత బంధు అనే ఒక స్కీమ్ పెట్టి అది కూడా ఎలక్షన్లు ఉన్న హుజూరాబాద్కే పెట్టడం. అల్లాపూర్ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. డివిజన్ కార్పొరేటర్ సఖియా గౌసుద్దీన్ ఆధ్వర్యంలో సుమారు 83 లక్షల నిధులతో డ్రైనేజ్ పైప్లైన్, మంచినీటి పైప్లైన్ నిర్మాణం, ఓపెన్ నాళాల నిర్మాణాలను శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు లింగాల ఐలయ్య, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
కుక్కట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ అల్లాపూర్ డివిజన్లో ఈరోజు పలు అభివృద్ధి పనుల గురించి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఈరోజు అల్లాపూర్ డివిజన్కి రావడం జరిగింది. సుమారుగా 80 లక్షలతో ఈరోజు పైపింది. గత 6 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి పనులు ఇక్కడ అల్లాపూర్ డివిజన్లో జరిగాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఇంకా కూడా అభివృద్ధి చేస్తామని కూడా తెలియజేస్తున్నారు. మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆయన తీసుకొచ్చినటువంటి నిధుల వల్ల ఈరోజు చాలా మా అల్లాపూర్ డివిజన్ ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గత 20 ఏళ్ల నుంచి జరగని పనులన్నీ కూడా ఈ 5-6 ఏళ్లలో జరగడం చాలా సంతోషం. ఇలాంటి ప్రభుత్వం ఉండాలని ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తాం అని కూడా తెలియజేస్తాం. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొత్త ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. గడచిన కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో ఈ కొండ చర్యలు విరిగిపడ్డాయి. టూరిజం హోటల్ టర్నింగ్ వద్ద కొండ చర్యలు విరిగి రోడ్డుపై పడ్డాయి. ఈ సమయంలో ఘాట్ రోడ్డు పైన భక్తులు వాహనాల రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే వాటిని తొలగించేందుకు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఘాట్ రోడ్ నిర్మాణం కోసం కొండను తొలచి కొండ మధ్య నుండి అధికారులు రోడ్డు నిర్మించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులలోకి భారీగా వరద నీరు చేరుతుంది. నియోజకవర్గంలో ఉన్న నిజాం సాగర్ ప్రాజెక్టు, కౌలాస్ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు రావడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చిన్న నీటి వనరులైన సింగీతం, నల్లవాగులు పొంగి పొరుతున్నాయి. దీంతో ఆయా కట్టు పరివాహక ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. వ్యవసాయ బోరుబావుల్లో పాటు చెరువులు, కుంటల కింద ఈ వర్షానికి రైతన్నలు వరి నాట్లు ముమ్మరం చేశారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ఆరుతడి పంటలు నీట మునిగాయి.
నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగావ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వలసికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్ గ్రామంలో చేరడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. వర్షం కురిసినప్పుడల్లా అధికారులు, నాయకులు ఆయా ప్రాంతాల్లో పర్యటనలు చేస్తారు, కానీ సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పేదవాళ్ళం మా గతులేం కాల చిన్న చిన్న పిల్లగాళ్ళు ఉన్నారు. మా ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి కదా, ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. మా ఇది ఇప్పుడు 4 ఏళ్ళాయా ఇట్లా తిరిగి 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 ఏటకొచ్చి ఇప్పుడు లారేస్తే ఆపత్ చేసినాం. ఏం కోసం ఆపత్ చేసినాం? మేము రాము, మేము రామని. మేము సస్తే ఇదే ఊళ్ళే కావాలా, బతుకుతే ఇదే ఊళ్ళే బతకాలా అన్నట్లు మేము రాలేదు మేము. అవునా? సార్ ఇక మీరు ఏమన్నారు సార్, మా ఊర్లో పేషెంట్ చేయండి సార్, మీకు చేతులు తోడిచ్చి పట్టాం సార్. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో చలో రాజ్భవన్కు సుమారు 150 మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మీడియాతో మాట్లాడారు. పెగాసెస్ ద్వారా ఫోన్లు హ్యాక్ చేయడం సరైంది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థను కూనీ చేయడమేనని అన్నారు. ప్రజలను దోచుకుంటున్న కేంద్రంలోని బీజేపీని, రాష్ట్రంలోని టీఆర్ఎస్ను గద్దెదించాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు చలో రాజ్భవన్కు ఆలేరు నుంచి సుమారు 150 మంది తరలి వెళ్లడం జరిగింది. ఇలా దేశంలో, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్, ఫోన్ హ్యాంగింగ్లు చేయడం సరైన పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ దేశాన్ని, రాష్ట్రాన్ని దోసుకొని ఇలా బడుగు బలైన వర్గాలందరినీ కూడా అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వాలు వెంటనే గద్దెదించాలి. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసిరో వాటికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అందుకే ఏఐసీసీ పిలుపు మేరకు ఇలా రాజ్భవన్ తరలి వెళ్ళడం జరిగింది. ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వాన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వాన 2023 ఖచ్చితంగా 100కు పై సీట్లు గెలుస్తామని చెప్పి శపథం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలైన వారందరికీ కూడా ఇక్కడ అధికార పాలన అంతే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారం తీసుకురావడానికి రేవంత్ రెడ్డి గారు, ఎంపీ కోమటిరెడ్డి నాయకత్వంలో ఆలేరు నియోజక ప్రజలందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి ఇలా రాజ్భవన్ తరలి వెళ్ళడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. మణుగూరు, పినపాక, అశ్వాపురం, కరకగూడెం మండలాల్లో వాగులు, వంకలు పొంగిపొరుతున్నాయి. మణుగూరులోని గుర్రపేట వాగు, పినపాకలోని బయ్యారం వాగులు ఉరకలేస్తున్నాయి. భారీ వర్షాలకు సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచింది. ఏరియాలో ప్రతిరోజు సుమారు 35,000 టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాల్సి ఉండగా వర్షం కారణంగా ఉపరితల గనుల్లోని ఉత్పత్తి నిలిచిపోవడంతో ఏరియాకు సుమారు 3 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. ఉపరితల గనుల్లో బొగ్గును వెలికి తీయాల్సిన భారీ యంత్రాలు వర్షాలకు నిలిచిపోయాయి. కోల్ బెంచుల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో భారీ మోటార్ల ద్వారా వర్షపు నీటిని బయటకు పంపింగ్ చేస్తున్నారు సింగరేణి అధికారులు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు భయంతో వణికిపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ముంపు ప్రాంత ప్రజలు భయంతో స్వచ్ఛందంగా గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు R&B ప్యాకేజ్, భూమికి భూమి, చెట్టుకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పిన వారు తమ వైపు చూడడానికి కూడా రావట్లేదని ముంపు ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు పోలవరం కాపర్ డ్యాం మూసివేయడంతో గోదావరి వరద నీరు తమ గ్రామాల్లో చేరుకుంటుందని, ఎటువంటి సదుపాయాలు లేకపోవడంతో తప్పని పరిస్థితుల్లో తమ నివాసాలను వదిలేయాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమను పునరావాస కేంద్రాలకు తరలించడంతో సదుపాయాలు కల్పించడంలో విఫలమయ్యారని వారు కన్నీటి పర్యంతమవుతున్నారు. పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, ఇకనైనా తమను ఆదుకోవాలని, ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీని అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే మాది కథనపల్లి అండి. నా పేరు సీతమ్మ. అయితే మాకు ఈ R&R ప్యాకేజ్ మాకు ఇప్పటికీ ఇంటికి వేలు వేసని ఇవ్వలేదు. ఇల్లు కూడా కట్టలేదండి. కొత్తగూడెంకనే కొత్తగూడెంకనే మాకు కట్టలేదు. ఇల్లు ఎక్కడ కడుతున్నారో ఏంటి ఇప్పటికీ మాకు తెలియదు. కానీ ఈ భూములు ఉన్నాయంటే మా తాతలు తండ్రులు సంపాదించిన భూములు ఉన్నాయంటే భూమికి ఏమి ఇవ్వలేదు. ఈ చెట్టు పుట్టకు కూడా ఏమి ఇవ్వలేదు. ఏమి ఇవ్వకుండా మాకు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోం సార్? మరి వాళ్ళు అన్ని ఇచ్చి మాకు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. కానీ వాళ్ళు ఏమి ఇవ్వకుండా మేము వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? మరి ఇల్లు ఎక్కడో మా చేను ఎక్కడో పుట్టెక్కడో అన్నట్టు వాళ్ళు చూపించి అంతా ఇచ్చిదంతా మాకు ఇచ్చిదంతా ఇచ్చి వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోమనుకుంటే మేము వెళ్ళిపోతాం సార్. మాకు చుట్టూ గోదావరి అండి. గోదావరి వచ్చింది. ఏ ఎమ్మెల్యే రాలేదు, ఏ అధికారులు కూడా రాలేదు. వచ్చి మా కోసం పట్టించుకుంటలేదు. ఇప్పటికి వాళ్ళు వచ్చి చూస్తే కదా మేము ఇప్పుడు కొండవదలు పోవాలన్నా ఇంటి సెల్కు చేయించుకోవడానికి పోవాలన్నా మాట్లాడుకుందామన్నా పడవలేదు, ఏమీ లేదు. నడిచెళ్ళాలన్నా గోదావరి ముంచేసింది. ఎక్కడికి దారి లేదు. రంపచోడవరం పోవాలన్నా చాలా దూరం. విశాఖపట్నం నుండి తిరుపతికి ఆర్టీసీ బస్సులో గంజాయిని రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని నెల్లూరులో సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయి రవాణాపై నెల్లూరు సెబ్ అధికారులకు ఖచ్చితమైన సమాచారం రావడంతో విశాఖ నుండి తిరుపతి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఆపి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద 7 కేజీల గంజాయి లభించింది. దీంతో గంజాయిని సీజ్ చేసి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరొకసారి. సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ నేతల అరెస్ట్. అక్రమ అరెస్టును ఖండించిన హస్తం నేతలు. అల్లాపూర్ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. యాదాద్రి ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చర్యలు. ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. నిండుకుండల జుక్కల్లోని నిజాం సాగర్ కౌలాస్ ప్రాజెక్టులు. వరి నాట్లు ముమ్మరం చేసిన పరివాహక ప్రాంత రైతులు. ఆనందంలో అన్నదాతలు. నిర్మల్ జిల్లాలో రంగారావు ప్రాజెక్టు నుండి గుండెగాం గ్రామానికి పోటెత్తిన వరద నీరు. ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఆందోళనలో గ్రామస్తులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం.